చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కరెంటు ఛార్జీలు భారీగా పెరుగుతాయని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపడం దుర్మార్గం అని ఆయన మండిపడ్డారు. కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా రేపు జరిగే వైఎస్ఆర్సీపీ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేసి టీడీపీ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అంటున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటును ఉధృతం చేసింది. ఇప్పటికే రైతు సమస్యలపై పోరాడుతోంది. మరోవైపున కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా ఉధృతమైన ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం ఉదయాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లోనూ పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఉరవకొండ మాజీ శాసనసభ్యులు వై విశ్వేశ్వరరెడ్డి గారు మన ముందున్నారు. విద్యుత్ ఛార్జీలు ఇంత భారీ ఎత్తున పెంచడం అనేటువంటిది చాలా భారాలతో కూడుకున్నటువంటిది. ప్రజలు భరించలేని భారాలు. ఇప్పుడప్పుడే ఒక్కసారి బిల్లు వచ్చేలోగా ప్రజలు వాళ్ళ బాధలన్నీ చెప్పేస్తూ ఉన్నారు. తక్కువ వినియోగించినా కూడా, చలికాలం అని చెప్పి తక్కువ వినియోగించినా కూడా ఛార్జీలు గతంలో కంటే బాగా ఎక్కువ, ఒక్కొక్క ఇంటికి 200, 300 అట్లా వచ్చాయని చెప్తున్నారు. అదేవిధంగా పాత ఛార్జీలు అన్నీ కలిపి దాదాపు వేలలో కూడా వచ్చినాయని చెప్పి చాలామంది వినియోగదారులంతా కూడా చెప్తా ఉన్నారు. ప్రభుత్వము సబ్సిడీలను తాను భరించకుండా అంతా ప్రజలపైన భారం వేసి ప్రజల నుంచి నడ్డి విరిచి దాదాపు 15,500 కోట్ల రూపాయలు వసూలు చేయాలనుకోవడం అనేటువంటిది ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటిది. వీటిని ఉపసంహరించమని కోరడానికి మేము పోరుబాటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు నైజమే అంతా. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సేవకు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయాలనేటువంటి విధానాన్ని ముందు నుంచి ఆయనకి అదే ఆదర్శంగా కనపడుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలపై భారాలు మోపేటువంటి విధానాల వల్ల ఈరోజు అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కుంటుపడుతూ ఉందనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా రాష్ట్రంలో అభివృద్ధి అన్ని రంగాల్లో కూడా కుంటుపడుతూ ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. 27వ తేదీన శుక్రవారం జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటును విజయవంతం చేయాలి, చంద్రబాబు ప్రభుత్వం మెడలు వంచాలని చాలా స్పష్టంగా మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు పిలుపునిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరెంటు ఛార్జీలకు నిరసనగా చేపట్టిన పోరుబాటను భగ్నం చేసేందుకు, అదేవిధంగా నిర్వీర్యం చేసేందుకు పోలీసుల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొని ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తామని చాలా స్పష్టంగా విశ్వేశ్వరరెడ్డి గారు పేర్కొంటున్నారు. వీడియోస్తో శ్రీనివాస్ చేతుకొచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.